వై డూ వీ ఆల్వేస్ లవ్ ది రాంగ్ పీపుల్? ఎందుకు మనం ఎప్పుడు రాంగ్ పర్సన్స్‌నే ప్రేమిస్తాము? ఎప్పుడైనా నువ్వు అద్దంలో చూసుకొని, ఇలాంటి ఒక క్వెషన్ వేసుకున్నావా? నేనెందుకు రాంగ్ పర్సన్‌ని ప్రేమించాను? అంత టైమ్ ఇచ్చి, ఎఫర్ట్స్ ఇచ్చి, నిజాయితీగా, మనస్ఫూర్తిగా ఒక పర్సన్ కోసం అంత చేసి, ప్రేమించి, నీ గురించి నువ్వు ఆలోచించుకోకుండా, ఎన్ని చేసినా కానీ, స్టిల్ వాళ్ళు నిన్ను గ్రాంటెడ్‌గా తీసుకోవడమో, లేకపోతే నిన్ను రిప్లేస్ చేయడమో ఇలాంటివి చేసే ఉంటారు. చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది గదా! అట్‌లీస్ట్ ఒక బేసిక్ హ్యూమన్‌కి రావాల్సిన వాల్యూ కూడా మనకి రాక, మనం పెట్టిన టైంకి, ఎఫర్ట్స్‌కి, ప్రేమకి ఇంత కూడా ఇన్ రిటర్న్ ప్రేమ, కేర్, ఆప్యాయత ఏది రాకపోతే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక ప్రాసెస్ జరిగినప్పుడు మనకి ఎక్కువగా అనిపించేది నాలోనే ఏదో ప్రాబ్లమ్ ఉంది. నేనే ఏదో తప్పు చేస్తున్నాను. నేను మేబీ రైట్ కాదేమో. నేను ఇంకా ఎక్కువగా ప్రేమించాలేమో, ఎక్కువగా చేయాలేమో, ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవాలేమో. ప్రతిసారి నువ్వే ఇంకా ఎక్కువగా మారాలేమో. యూ ఆర్ నాట్ ఇనఫ్ అనే ఒక సెల్ఫ్ డౌట్ క్వెషన్ మార్క్ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇది నీకెవరు చెప్పుండరు. ఇది ఏదో జస్ట్ బ్యాడ్ లక్ వల్లో, లేకపోతే నువ్వేదో తక్కువో, నువ్వు రైట్ కాదో, ఇలాంటి వాటి వల్ల యాక్సిడెంటల్లీ జరిగింది కాదు. ఇది ఒక ప్యాటర్న్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆ ప్యాటర్న్‌ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. ఎందుకనంటే, నువ్వు రైట్ పర్సన్‌ని చేసుకోవాలి అని అనుకుంటే, ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి. అసలు నువ్వెందుకు రాంగ్ పీపుల్‌ని ప్రతిసారి ప్రేమిస్తున్నావు? లేదంటే రాంగ్ పీపుల్‌ని నువ్వు చేసుకుంటున్నావు అనేది తెలుసుకోవాలి. వై డూ వి లవ్ రాంగ్ పీపుల్? మనం కావాలని అనుకుని వెళ్ళి మరి రైట్ పీపుల్‌ని వదిలేసి రాంగ్ పీపుల్ ఎక్కడున్నారో అని వెతుక్కుంటూ ప్రేమించడం అయితే జరగదు గదా! వాంటెడ్‌లీ అయితే ఎవరు చేయరు. మనం రాంగ్ పీపుల్‌ని లవ్ చేశాము అని రియలైజ్ అయ్యే లోపే అంతా జరిగిపోతూ ఉంటుంది. బట్ వై? బికాస్ ఇట్ ఫీల్స్ ఫెమిలియర్. సడెన్‌గా మనం ఎప్పుడైనా కొంతమంది మనుషుల్ని కలిసినప్పుడు మన వాళ్ళు వీళ్ళుంటే బావుంటుంది. వీళ్ళే మన జీవితం అనే ఒక ఫీలింగ్ ఇన్‌స్టంట్‌గా వచ్చేస్తూ ఉంటుంది. దాన్నే ప్రేమ అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే మనం గో త్రూ అయిన లైఫ్ కూడా దీనికి కారణం అవుతుంది. ఒకవేళ, ఒకవేళ మీరు మీ లైఫ్‌లో నిజంగానే ప్రేమని చూడలేకపోయారు. అది పేరెంట్స్ నుంచైనా, సిస్టర్స్ నుంచైనా, ఫ్రెండ్‌షిప్‌లో అయినా, మీ చైల్డ్‌హుడ్ డేస్‌లో అయినా, ఆ రైట్ ప్రేమ దొరకనప్పుడు సడెన్‌గా కొంతమంది మనుషులు మనతో కొంచెం మంచిగా మాట్లాడినా టెంపరరీలీ మనం దానికి టూ మచ్ కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అండ్ అదే ప్రేమ అని అనుకుంటూ ఉంటాం. బికాస్ వి ఆల్వేస్ ఫీల్ లవ్ షుడ్ బి ఎండ్. నువ్వు గెలుచుకోవాలి, నీ ప్రేమ వర్త్‌ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, లేదంటే నీ వర్త్, నీ వాల్యూ పెంచుకోవాలి అనంటే ప్రతిసారి నువ్వు ఇవ్వడం వల్లే నువ్వు ఆ లవ్‌ని రిసీవ్ చేసుకొని ఎర్న్ చేసుకుంటాను అంటే కుదరదు గదా! నిజమైన ప్రేమ అనేది ప్రతిసారి ఎర్నింగ్ ప్రాసెస్‌లోనే అవ్వదు. రియల్ లవ్ ఈజ్ సంథింగ్, ఇట్స్ ఎ ఫీలింగ్. మనం సేఫ్‌గా, కంఫర్టబుల్‌గా అండ్ మనలాగా మనల్ని ఉండనిచ్చేలా ఉండాలి. అంతేగాని ఇబ్బంది కలిగిచ్చి, నువ్వేదో కష్టపడి గెలుచుకుంటేనే ఎర్న్ చేస్తావు ప్రేమని అనంటే ఎలా? పెయిన్ ఉంటేనే ప్రేముంటుంది. గొడవలుంటేనే ప్రేముంటుంది. చాలామంది ఇలాంటి ఒక కన్‌క్లూజన్‌కొచ్చేస్తూ ఉంటారు. మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ప్రేమ జస్ట్ నార్మల్‌గా ఉండదు. గొడవలు అవుతూ ఉండాలి. అప్పుడే కదా ఆ బాండ్ ఇంకా స్ట్రాంగర్‌గా అవుతూ ఉంటుంది. నిజమే అవ్వాలి. కానీ ఎంత అవ్వాలి? ప్రతిసారి గొడవ పడుతూనే ఉండి, ప్రతిసారి ఏడుస్తూనే ఉండి, ప్రతిసారి ప్రేమ అనేది ఒక రోలర్ కోస్టర్, ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా అనిపిస్తూ ఉంటే ప్రేమెక్కడుంది? ప్రేమలు ఇవన్నీ కామన్. అందరి లైఫ్‌లో జరుగుతూనే ఉంటాయి. గొడవలు కానీ, టార్చర్ కానీ, ట్రామా కానీ. సో, దానికి మనం అలవాటు పడిపోతూ ఉంటాం. ఇలాగే ఉంటుందేమో, ఇది ఇంతేనేమో, పర్లేదులే మనోళ్ళే, మనం ప్రేమించినోళ్ళే. ఆ! అనుభవించేద్దాం, భరించేద్దాం, సహించేద్దాం. చెయ్యాలి. కానీ అది అతిగా చేస్తే నువ్వు ఆబ్వియస్‌లీ రాంగ్ పీపుల్‌ని చేసుకోవడమే కాదు, దాన్ని ఇంకా కంటిన్యూ చేసేలాగా చేస్తున్నావు. సమ్‌టైమ్స్ వి నీడ్ టు రీకన్సిడర్ అవర్ డెసిషన్స్. సమ్‌టైమ్స్ యూ నీడ్ టు థింక్ హౌ యూ ఫీలింగ్. నువ్వు అనుకోవాలి. సినిమాల్లో లేకపోతే వేరే వాళ్ళ లైఫ్‌లో ప్రేమంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే జరుగుతుంది, ఇట్స్ వెరీ కామన్ అని నువ్వు నార్మలైజ్ చేయకూడదు. జస్ట్ బికాజ్ యూ ఆర్ అటాచ్డ్ టు సమ్ పర్సన్ అండ్ అది వదులుకోలేము, అదే ప్రేమ అనే ఒక కన్‌క్లూజన్‌కి రాకూడదు. ఇంకొకటేంటి అంటే వి ఫియర్ బీయింగ్ ఎలోన్. ఒంటరిగా అయిపోతాం. ఎన్ని రోజులు రిలేషన్‌షిప్‌లో ఉండి, ఎన్ని రోజులు ఒక పర్సన్‌తో కనెక్టెడ్‌గా ఉండి, తిరిగి అంతా షేర్ చేసుకొని, ఆల్ ఆఫ్ సడెన్‌గా ఇప్పుడు పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. వద్దు అని వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎలోన్ అయిపోతామేమో. అమ్మో! లైఫ్ ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అరే! నీకొక విషయం క్లియర్‌గా అర్థం అవ్వాలి. వెన్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ రిలేషన్‌షిప్, వెన్ యూ ఫీల్
మోర్ పెయిన్ దెన్ లవ్ ఇన్ రిలేషన్షిప్, ఆబ్వియస్లీ నువ్వు నిన్ను ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. తర్వాత ఫ్యూచర్‌లో నువ్వు ఒంటరిగా అయిపోతావు, ఒంటరిగా ఉండలేవు. అమ్మో! దానికన్నా పర్లేదులే, నేనే మారిపోదాం, నేనే సహిద్దాం, నేనే భరిద్దాం, లేదంటే యాక్సెప్ట్ చేద్దాం, ఇంతే ఉంటుందిలే, మారుతుందిలే, నా ప్రేమతో ఇంకా ఇంకా మార్చుకుంటాను అని ఆలోచించకు. నువ్వొకటి గుర్తుపెట్టుకో, ఒంటరిగా ఉండడం కన్నా వర్స్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఒక రాంగ్ రిలేషన్‌షిప్‌లో ఉండడం. ఎలోన్‌గా ఉండడం ఈజ్ నాట్ స్కేరీ దెన్ బీయింగ్ ఇన్ ది రాంగ్ రిలేషన్‌షిప్. అంతా బానే ఉంది. మరి ఈ సైకిల్‌ని ఎలా బ్రేక్ చేయాలి? అసలు రాంగ్ పీపుల్‌ని మనం చూజ్ చేసుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇలాంటి ఒక ఫేజ్ మీరు ఒక్కసారి గో త్రూ అయితే పర్లేదు. బట్ పదే పదే మీ లైఫ్‌లో జరుగుతుంది అనంటే యూ నీడ్ టు రీకన్సిడర్ ది ప్యాటర్న్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎస్పెషల్లీ రిలేషన్‌షిప్‌లో, నీ పాస్ట్ రిలేషన్‌షిప్‌లో నువ్వు ఒక పెయిన్‌ని గో త్రూ అయ్యావు. మళ్ళీ సేమ్ అదే థింగ్స్ నీకు ప్రెజెంట్‌లో కూడా జరుగుతుంది అనంటే నువ్వు ఆలోచించాలి. ఈ ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేయాలి. అంటే నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఇన్ రిటర్న్ నీకేమన్నా వస్తుందా లేదా? అదే ప్రేమ వస్తుందా లేదా? అంటే నువ్వు ఒక 100% ప్రేమని ఇస్తున్నావు అనంటే అట్‌లీస్ట్ నీకు ఒక 10-20% కూడా రాకపోతే నువ్వు ఆలోచించాల్సిందే. వేర్ ఓన్లీ నువ్వు మాత్రమే ఎఫర్ట్స్ పెడుతున్నావు అనంటే నువ్వు ఆలోచించాల్సిందే. స్టాప్ మేకింగ్ ఎక్స్‌క్యూజెస్ ఫర్ రెడ్ ఫ్లాగ్స్. చాలామంది ఏం చేస్తారు అనంటే అవతలలో తప్పులున్నా పర్లేదు ప్రేమతో కవర్ చేసేస్తూ ఉంటారనమాట. అంటే పర్లేదులే, మనుషులు అనేవాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, అవకాశాలు ఇవ్వాలి. కరెక్టే, అవకాశాలు ఇవ్వాలి. కానీ నువ్వు పదే 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 అవకాశాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే, అవే మిస్టేక్స్ రిపీట్ అవుతూ ఉంటే, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తూనే ఉంటే ఏది మారదు. లవ్ ఈజ్ సంథింగ్ నువ్వు గెస్ చేసేలాగా, ఓకే వీళ్ళు అందుకు చేసుంటారేమో, లేకపోతే ఇందువల్ల అయ్యుంటుందేమో, అందువల్ల జరుగుంటుందేమో అని గెస్ చేసుకుంటూ పోయేది కాదు. యూ షుడ్ హ్యావ్ సమ్ క్లారిటీ ఎందుకు చేస్తున్నారు. నువ్వు ఒక పర్సన్‌కి ఒక అవకాశం ఇచ్చావు అనంటే తప్పు చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తున్నారా, చేయట్లేదా అనేది నువ్వు చూస్తూ ఉండాలి. వాళ్ళ రెడ్ ఫ్లాగ్స్‌ని కూడా నువ్వు లవ్ అనే ఒక దాంతో కవర్ చేసేసి, నీకు నువ్వు ఎక్స్‌క్యూజెస్ చెప్పేసి, అవతల వాళ్ళు ఎందుకు చేస్తున్నారో కూడా నువ్వే అర్థం చేసేసుకుంటూ ఉంటే, ఆ రెడ్ ఫ్లాగ్స్‌ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇదే మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. చూస్ లవ్, నాట్ అటాచ్‌మెంట్. మనందరం ఏంటి అనంటే ఒక మనిషితో ఎక్కువ టైం స్పెండ్ చేసేసాము, అటాచ్‌మెంట్ ఉంది అనంటే ఏదైనా భరించవచ్చు, సహించవచ్చు అనే అదే ఫేజ్‌లో ఉండిపోతాం. ఇప్పుడు వాళ్ళని వదిలేసుకొని మళ్ళీ మన ఫ్యూచర్‌ని ఊహించుకోలేక, చెప్పలేక, ప్రేమ లేకపోయినా పర్లేదే ఈ జీవితానికి ఇలా కొనసాగిచ్చేద్దాం అని చెప్పేసి అలా ఏదో ఒక స్టేట్మెంట్ అలా ఈక్వలైజ్ చేసేసుకొని ఉండిపోతూ ఉంటాం. జస్ట్ బికాజ్ యూ ఆర్ అటాచ్డ్ టు సమ్ పర్సన్, అదే ప్రేమ అనుకుని అక్కడే ఉండిపోకు. వెన్ దెర్ ఈజ్ నో లవ్, నువ్వు ఎన్ని ఇయర్స్ ఆ పర్సన్‌తో అటాచ్‌మెంట్‌తో ఉన్నా నువ్వు దాన్ని కంటిన్యూ చేయకు. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్, డెఫినెట్‌లీ నువ్వు చాలా లాంగ్ టర్మ్‌లో సఫరింగ్ తీసుకుంటున్నావు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బీ బ్రేవ్ టు వాక్ అవే. నీకు ఒక ప్లేస్‌లో వాల్యూ లేదు. నువ్వు ఎంత చేసినా అవతల వాళ్ళు రికగ్నైజ్ చెయ్యట్లేదు. ఇన్ రిటర్న్ నీకేది రావట్లేదు. ఎస్పెషల్లీ ప్రేమ. ఎందుకనంటే లవ్ అనే ఒక రిలేషన్‌షిప్‌లో ప్రేమే లేకపోతే, ఆప్యాయతే లేకపోతే ఇంక నువ్వు లవ్ అనే పేరు పెట్టుకొని ఎందుకు ఉండడం? నీ లైఫ్‌లో ఇలాంటి ఒక సిట్యుయేషన్ వచ్చి ఇదంతా గో త్రూ అయిన తర్వాత నువ్వు 2 డెసిషన్స్ తీసుకోవడానికి ఉంది. ఒకటి, నువ్వు నీ ప్రేమని మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఆ పర్సన్ దగ్గరికెళ్ళి ఎవరైతే హర్ట్ చేశారో వాళ్ళని నువ్వు మళ్ళీ చేసి నీ లైఫ్‌లో తెచ్చుకోవడానికి ప్రయత్నించడం. ద అదర్ వన్ ఈస్ ఫైనలీ చూజింగ్ యువర్ సెల్ఫ్. ఫైనలీ ఎట్ ది ఎండ్ ద ట్రూత్ యూ వాంట్ టు నో ఏంటి అనంటే, నువ్వు రాంగ్ పర్సన్‌ని ప్రేమించడం నీ తప్పు కాదు. నీ చేతుల్లో లేదు. ఎందుకంటే ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనేది నీకు తెలీదు. అంటిల్ అన్లెస్ యూ ట్రావెల్ విత్ సమ్ పర్సన్. అండ్ ఒకవేళ ఈ వీడియో నువ్వు చూస్తున్నావు, నువ్వు కూడా ఇలాంటి ఒక సైకిల్‌లో స్టక్ అయిపోయానని అనిపిస్తే ఒక పని చెయి. లెట్ ఇట్ గో. అక్కడే అతుక్కుని ఉండి నువ్వు ఇంకా ఇంకా పెయిన్‌ని అనుభవించకు. నాట్ బికాజ్ యూ డోంట్ డిజర్వ్ ది లవ్. యూ డిజర్వ్ మోర్ దెన్ దిస్. నువ్వు ఇలాంటి బాధలు పడడానికి కాదు. యూ డిజర్వ్ ది రియల్ లవ్. యూ డిజర్వ్ ది పీస్. యూ డిజర్వ్ ది హ్యాపీనెస్. యూ డిజర్వ్ ది యూ. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పాడ్‌కాస్ట్ టిల్ ది ఎండ్. నా వర్డ్స్ గనుక మీకు కనెక్ట్ అయితే షేర్ దిస్ వీడియో టు యువర్ క్లోజెస్ట్ పీపుల్. అండ్ మీకెలా అనిపించింది ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. బాయ్.